వెల్కమ్ టు 5D మీడియా ప్రజాగళం. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నాం. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే విషయాన్ని ఇక్కడ ఓటర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాబోయే ఎలక్షన్స్లో 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ గారు అవుతారండి. ఎందుకని? ఎందుకంటే పథకాలు సంక్షేమాలు ఆడవాళ్ళకి అన్నిటికీ అన్ని విధాల ఇస్తున్నాడు కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఇంకా ఆయన్నే ఎంచుకుంటారు. అంటే జగన్ వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి ఏం జరగలేదు అంటున్నారు. ఎందుకు జరగలేదు? అన్నీ జరుగుతున్నాయి. అలాగే అంటారు కొంతమంది. అంటే నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. అంటే మామూలుగా యాక్చువల్గా కేంద్రాన్ని అన్నీ ఉంటాయి కదండి, ఈయన ఒక్కరిదే కాదు కదా. యాక్చువల్గా కరెంట్ ఛార్జీలు పెంచారు, అన్నీ పెంచారంటే అంతే అండి. మరి ఇంకా ఏముందండి, అంతే నలుగురితోటే. ఈసారి ఎలక్షన్లో మరి ఆయనే సీఎం అవుతారు అంటారు. మళ్ళీ ఆయనే అవుతారండి. ఇంకా కొంచెం అధికార పార్టీ ఆయనే కదా ఇప్పుడు ప్రస్తుతం. అంటే ఈసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి పోటీ చేస్తాం అంటున్నారు. పోటీ చేస్తా అంటుంటే ఎవరిదాలని ఎవరిష్టం అవుతాయి. అంటే దీని ప్రభావం ఎలా ఉంటుంది? కొద్దిగా ఎలా అయినా కొద్దిగా దొరకడం మీద కొద్దిగా ఎక్స్ట్రా రావచ్చండి ఈయనకి, వీళ్ళిద్దరికి. అది అంతేగాని మరి గవర్నమెంట్ ఫామ్ చేసి జగన్ గ్యారంటీ వచ్చేద్దండి. చెప్పండి సార్, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం జగన్ పరిపాలన అంటే అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి లేదు అంటే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి అంటారు. సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఇక్కడ అందరికీ అందుతున్నాయి, కొంతమందిగా అందుతున్నాయి. ఇప్పుడు రానివాడికి రావట్లేదు. ఇంకా ఇప్పుడు 10% వస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు 20% వచ్చినా 80% అందట్లేదు. ఇబ్బందులు ఉన్నాయి కదండి. అభివృద్ధి ఏం జరగట్లేదు. అభివృద్ధి లేదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. అభివృద్ధి అని అంటే ఆయన ఇది వరకు మరి కొద్ది సీనియారిటీ కదా. చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? కల్లారా జనం చూస్తున్నారు కండి. 10 కిలోమీటర్ ప్రయాణం 1.5 పడుతుంది. ఏదైనా తెచ్చుకోవాలంటే డబల్. ఏ రకంగా బతకాలండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అని చెప్పేసి. ఎక్కడండి అభివృద్ధి? ఎక్కడుందండి? ఎక్కడుందండి అభివృద్ధి? సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప ఏమీ లేదండి. అని వాళ్ళు సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప ఏమీ లేదు జనాల్లో. అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు రావాలి కంపల్సరీ. అభివృద్ధి రావాలన్నా ఏమన్నా డెవలప్ అవ్వాలన్నా అతని వల్ల అవుతుంది కానీ ఇతని వల్ల అవ్వదు. అన్న చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? నెక్స్ట్ సీఎం ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారండి. అంటే ప్రజల్లో ఆలోచన ఉంది ఆల్రెడీ. ఎంతో డెవలప్ చేసిన కేసీఆర్కి ఇచ్చిన బహుమతి లాంటిదే ఆంధ్రాకి కూడా ఇస్తారు, డెవలప్మెంట్ బట్టి. అది ఎవరైతే వాళ్ళు డెవలప్మెంట్ ఎవరు బాగుందనుకుంటే వాళ్ళకి ఇస్తారు. మీకు ఆల్రెడీ కేసీఆర్కి ఇచ్చారు కదా గిఫ్ట్, అదే రిజల్ట్ ఆంధ్రాలో కూడా అదే ఇస్తారండి. డెవలప్మెంట్ బాగుంటాయి, బాగోపోతే ఏం లేదు. సార్ చెప్పండి, రేపు 2024లో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అనండి, గ్యారంటీగా ఆయన అవుతారు, ఇంక తిరగలేదండి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పెరిగిపోయింది, చాలా రేట్లు పెరిగిపోయినాయి. తప్పండి అది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు లేవండి ఏ రేట్లు. ఇంకో విధంగా చెప్పాలంటే అప్పు తక్కువ అండి. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే దేశంలో ఈయన వచ్చిన తర్వాత అప్పు తక్కువేనండి. ఆయనదే చంద్రబాబుదే ఎక్కువ అండి. ఆయన మీద ఈయన చాలా బెటర్ అండి. ఇంకోటి ఏంటంటే చాలామంది పేదలకు చాలా సహకారంగా ఉంటున్నాడు అండి యాక్చువల్గా చెప్పాలంటే. అంటే సంక్షేమ పథకాలు పెట్టారు కానీ అభివృద్ధి చేయట్లేదని చెప్పేసి ఎవడంటే తప్పుడు వాడు చెప్తాడండి. తప్పుడు తప్ప మంచోడు చెప్పడండి ఆ మాటలు. అంటే ఇసుక రేట్లు పెరిగినాయి, మద్యం రేట్లు పెరిగినాయి, నిత్యావసరాలు పెరిగినాయి. ఎక్కడండి నిత్యావసరాలు కామనే కదండి. ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉల్లిపాయల రేటు భయంకరంగా పెరిగినాయండి. ఇప్పుడు అలాగే ఏంటంటే పరిస్థితులను బట్టి పెరుగుతూ ఉంటాయండి. అంతే. ఇటీవల కరెంట్ ఛార్జీలు కూడా 200 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు 1200, 1400 వస్తుందని చెప్పి. అది చంద్రబాబు నాయుడు చేసిన గవర్నమెంట్లో డబ్బు కట్టలేదండి. అది ఇప్పుడు వేస్తున్నాడు, నేను తెలుసుకున్నానండి. అది స్వయంగా తెలుసుకున్నాను. ఆ డబ్బులు ఇప్పుడు కట్టవలసి వస్తుందండి. అది ఈడు వేసేస్తున్నాడు. మరి ఏం చేస్తాడంటే డబ్బు కట్టాలి, కట్టకపోతే ఏం చేస్తాడు? అది కడుతున్నాడు వీడు, అంతే తప్ప ఏం కాదండి. అలాగనుకుంటే మరి సబ్సిడీలు ఎందుకు ఇస్తాడండి వీడు? సబ్సిడీలు ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడండి? ఇది 8 ఏంటంటే ఇస్తుంట. కానీ అప్పుడు అప్పు అలా ఉండిపోయిందండి. అది కట్టలేదు, అప్పుడు కరెంటు సంబంధించి కట్టలేదు కాబట్టి ఇప్పుడు పడిపోతుందండి. అది నేను మొన్న యాక్చువల్గా ఒక ఆయనతో మాట్లాడాను అండి, కరెంటు సంబంధించిన ఆయనతోటే మాట్లాడితే ఆయన ఇదే మాట చెప్పాడండి. ఇది వరకు ఉన్న బిల్లులు ఇప్పుడు కట్టవలసి వస్తుందండి, అది వేసేస్తున్నాడు,
ఇప్పుడు ఆయన కట్టడు కదా ఇది. ఇప్పటికే చాలా మందికి చాలా విధాలుగా చేస్తున్నాడు. అంటే సంక్షేమ పథకాలు అమలు చేయడం కొరకు వీటన్నిటి మీద ఛార్జీలు పెంచారు అధికంగా, ఈ భారం అంతా కూడా ప్రజల మీద పడుతుందని చెప్పి తప్పండి అది. సంక్షేమ పథకాల వల్ల పెంచారంటే తప్పు, చాలా తప్పండి అది. అదేం కాదండి, అది మామూలుగా రేట్లు ఎలాగో అలా పెరుగుతూ ఉంటాయండి. ఎవడొచ్చినా పెరుగుతాయండి ఈ రేట్లు, కామన్ అండి ఇది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వచ్చింది చాలా బెటర్ అండి, ఎంతైనా బెటర్ అండి. మళ్ళీ ఆయనే వస్తారంట, గ్యారంటీగా వస్తాడండి, తిరగలేదండి. అంటే ఇక్కడ ఈ లోకల్లో పాలకొల్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిమ్మల రామారెడ్డి వచ్చాడండి ఇదివరకు అయితే, కానీ ఇప్పుడు రాకపోవచ్చండి. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి, వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న బట్టి అప్పుడు ఇదివరకు ఈయన నాగబాబు వీళ్ళలో ఏదో పందాల మీద ఇది పోయింది, కానీ అది పోదండి అది. ఇప్పుడు సరైన పెట్టుకుంటే గ్యారంటీగా విన్ అవుతాడండి పాలకొల్లు ఏరియాలో, గ్యారంటీ అండి. అందుకని పవన్ కళ్యాణ్ మాత్రమే రాడండి. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరు రావాలన్నా జగన్మోహన్ రెడ్డేనండి వచ్చినా జరుగుతుంది, గ్యారంటీగానండి, చాలా బాగా జరుగుతుందండి. సార్ రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అవుతారు అనుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? మరి ఏమంటే మరి రైతులకి ఏం లేదు, మరి బడ్డీ షాప్ వాళ్ళకి, కిరాణా షాప్ వాళ్ళకి, మడియార్లకి వీళ్ళందరికీ డబ్బులు ఇస్తారు, రైతులకి అనేది అనుకోవడం లేదు. ఉద్యోగస్తులు పిల్లలకి, మా పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఏటీ లేకుండా ఎలాగుంటే మాకు ఎప్పుడు మేము ముందుకు వెళ్తాం మేము. అందు గురించి చంద్రబాబు నాయుడు వస్తే ఇంట్రెస్ట్, ఒక కంపెనీలు కానీ ఒక ఉద్యోగం వస్తాయని ఒక ఆశలు ఉన్నాయి. ఇతను కానీ తీసినట్టుకైతే ఇతను వస్తారని మాకు ఆశలు ఉన్నాయి. ఎలా ఉంటుందో మరి చెప్పలేము. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అభివృద్ధి చేస్తున్నాము, సంక్షేమ పథకాలు జగన్మోహన్ సీఎం గారు ఇప్పుడు మరి ఎన్నికలు దగ్గర అయిపోతున్నాయి కదా, మరి ఇంకేం తీయలేరు మరి ఇక. కాబట్టి రాబోయే భవిష్యత్తులో చంద్రబాబు వస్తారనేసి మాకు చిన్న ఆశగా ఉన్నాయి. అతనైతే తేగలని ముందుకు వస్తున్న ఆశలతో ఉన్నాము మేము. ముందుకు పిల్లలు కూడా భవిష్యత్తులో బాగుంటుందని అనుకున్నాము, అని దాని గురించి ఆశలతో ఉన్నాం. ఇతను మరి లాస్ట్ సీఎం గారికి పదవి దగ్గర అయిపోతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుని ఎలక్షన్కి వెళ్తుంది అంటున్నారు, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? జనసేన అంటే అతను ఉమ్మడిగా అతను వచ్చారు, పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు కాబట్టి మరి అతన్ని పొత్తులు తీసుకోవడం బాగుంటుంది. ఈ పొత్తు వల్ల లాభం అంటారా నష్టం అంటారా? లాభమేట్ కాదు, మామూలుగా మంచి గురించే తీసుకోండి చంద్రబాబు, కానీ పొత్తుల వల్ల చేసేసి అభివృద్ధిని ముందుకు పెంచేదానికంటే కాదు. బాగా ఒక పార్టీ నాయకుడు వచ్చారు కాబట్టి ముందుకు పోవద్దనేసి బాగా వచ్చారు, తీసుకుందామనేసి ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తాం అంతే. చెప్పండి, మొన్న తెలంగాణలో ఎలక్షన్ జరిగింది, అక్కడ కేసీఆర్ని పక్కన కూర్చోబెట్టారు, రేవంత్ రెడ్డిని సీఎం చేశారు. ఈ నేపథ్యంలో రేపొద్దున మా ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల్లో ఈ ప్రభావం ఎలా ఉంటుంది అంటారు? ఏముండదు, ఎవరు వచ్చినా దొంగలు అంటాను నేను. దానికి మీ సమాధానం ఏం చెప్పండి. ఇప్పుడు కిరాణా కొట్టుకాడికి వెళ్తున్నాం, 500 ఇస్తే 2 సరుకులు రావట్లేదు. పేద పెద్దలు ఎలా బతకాలి, ప్రజలు ఎలా బతకాలి? టీ 10 రూపాయలు, ఒక టీ తాగితే 10 రూపాయలు. బ్యాందీ షాప్కి వెళ్తున్నాం, దానికి 20 రూపాయలు పెంచారు. ఏమన్నా ఆయన ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం పెంచలేదు, మందు మంచిదే ఇచ్చాడు. ఏమన్నా ఇదే వైసీపీ ప్రభుత్వంలో డబ్బులు ఇస్తున్నారు. ప్రజలు కూడా నీ అవినీతి వరలే ఏమంటారు తెలుసండి, 5,000 ఇస్తారా, బ్యాందీకే ఇస్తారా, ఓటేస్తాం. ప్రజలదే తప్పే, దాన్ని బట్టే రాజకీయం. ప్రజలు తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు ఒక ఎమ్మెల్యేనే నిలబడచ్చు, ఒక ఎంపీనైనా నిలబెట్టు. ప్రజలే తప్పు చేస్తుంటే రాజకీయ నాయకులు ఏం చేస్తారండి? రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తామండి, నాదే కేసీఆర్ అన్నాడు, తెలంగాణ నాదే అన్నాడు, కాంగ్రెస్ రాలేదండి. ప్రజా ఊహన ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. నా ఇంట్లో 30 ఓట్లు ఉన్నాయి, వాళ్ళు ఎవరికి వేస్తారు నేను చెప్పినా వేస్తారా, వేయరండి. ఏమో ఓం నమ శివాయ, పరమేశ్వరుడు సంకల్పం. అందులో కావాల్సిన కొంతమందికి ఇది అవుతుంది తప్ప, ఇప్పుడు కేసీఆర్ పథకాలు అందరికి ఇచ్చాడు కదా, మరి అన్ని పథకాలు ఇచ్చినప్పుడు కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు? ఇప్పుడు కేసీఆర్ అది పథకాలు ఇచ్చాడు కదండి, అది పథకాలు ఇచ్చినప్పుడు కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు? ఆయన మీద వ్యతిరేకం కదా. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు ఎలా ఉందండి? నెంబర్ 1గా ఉంటుంది.
మళ్ళీ ఆయన వస్తాడంటారా? మళ్ళీ ఆయన వస్తాడు. మా లెక్క ప్రకారం అయితే ఆయన వస్తాడు. ఈ పాలకొల్లు నియోజకవర్గానికి ఏమన్నా అభివృద్ధి చేశారంటారా? బోలం చేసాడు. బోలని మామూలుగా ఎలాంటి ఇళ్ళకి ప్రత్యేకించి మామూలుగా జనం వస్తాకి వాటికి చిన్న కారు వేసాడు. అలాగే నీకు ఎలాంటి ఇది అయింది శ్మశానం మామూలుగా పార్కులో తయారు చేసాడు. ఫుట్పాత్ అవి చేసాడు. ఫుట్పాత్ మామూలుగా అభివృద్ధి చాలా చేసేయండి. ఆయన చేయని రోడ్లు గీడ్లు అన్నీ సిమెంట్ రోడ్లు అన్నీ ఏర్పాటు చేస్తాం అన్నీ జరిగాయి. అందువల్ల నెక్స్ట్ మళ్ళీ ఇక్కడైతే కనుక ఆయన వస్తాడు.